ఇహలోక సంబంధమైన విషయాలన్నీ విడిచిపెడదాం. పర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మనం ఎదురు చూస్తాం. మనుషుల యొక్క జీవితాలు, మనస్తత్వాలు చూసి ఏ రోజును మనం నిరాశ చెందొద్దు. నిరాశ చెందామా ఆత్మీయతలో మనము 1% కూడా ఎదగలేము. ఏ విషయంలో కూడా నిరాశ చెందొద్దు, నిరాశ చెందొద్దు. యోబు అంత మహాభక్తుడు, అంత భక్తుడు. ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని వ్యాధులు వచ్చినాయి. కనీసం భార్య కూడా లాస్ట్కి అతను సహకరించలేదు, దూషించింది. అతని స్నేహితులు కూడా, ప్రాణ స్నేహితులుగా ఉన్నవారు ముగ్గురు అతనికి ప్రాణ స్నేహితులు, వాళ్ళు కూడా ఆయన్ని అర్థం చేసుకోలేదు, దూషించారు. అందరూ దూషించారు. ఎంతమంది దూషించినా, ఎంతమంది ఏమనుకున్నా ఒకే ఒక గోల్ పెట్టుకున్నాడు, గురి పెట్టుకున్నాడు. లాస్ట్కి రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఆమేన్. ఈ సంవత్సరం మనము ఈ గోల్ పెట్టుకుందాం. ఆత్మీయత. ఆత్మీయత మన ప్రధాన అంశం. చెప్పండి ఏంటి? ఆత్మీయత. ఆత్మీయులుగా పిలువబడాలి.